హాయ్ అండి. ఈరోజు 35th కదండి. 35th హ్యాపీ గార్డెనర్స్ మీట్లో ఉన్నాము. మా ఇంట్లోనేమో 10th అయిందండి. 10th ఓకే. 10th మీ ఇంటికి వచ్చాము రోజు. సుధ గారు గార్డెన్ చాలా బాగుందండి. చాలా బాగా మనకి హోస్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ. ఈరోజు ఈవిడ చాలా బాగా మనకి చాలా హార్డ్ వర్క్ చేసింది. అమ్మగారు ఏం కాదండి, మా మమ్మీ లాగా ఉందండి. చాలా బాగా. మేడం మీకు ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్ చెప్పండి ఒకసారి. వాచెస్ తయారు చేస్తాను. కదా వాచెస్ రిపేర్ కూడా చేస్తారంట మమ్మీ. చాలా బాగా టాలెంట్ అండ్ నాలా క్రియేటివిటీ అనమాట. అబ్బా మీకన్నా కాదు. లవ్ యూ అండి. మా అమ్మలా ఉన్నారు మీరు. వచ్చాము ఆడబడుచు గారు. నమస్తే అండి. నమస్తే అండి. మన 35th గార్డెన్ మీట్కి సుధ గారికి ఆడబడుచు గారు చాలా హెల్ప్ చేశారంట. అండ్ మమ్మీ కూడా హెల్ప్ చేశారు చాలా. పాప న్యూ యంగ్ జనరేషన్ గార్డెనర్. నెక్స్ట్ టర్మ్ గార్డెన్ మెయింటైన్ చేసే అమ్మాయి. హాయ్, ఏం చూస్తున్నారా? నేను డిగ్రీ 3rd ఇయర్ CA చేస్తాను. అవునా, అంతలేదు, ఏదో 6th క్లాస్ అమ్మాయిలో ఉంది. Thank you for watching and please subscribe. ఏంటి ఇంకా రాలేదు? Today our garden meet 35th. హాయ్ అండి. బాగున్నాను. అవునండి. వెళ్ళిపోయారండి. పాపకి వేరే స్కూల్లో స్పోర్ట్స్ డే ఉందండి, అలా వెళ్ళిపోయారు. హాయ్ అండి. నాకు పేరు అవునా? అనురాధ గారు. ఓకే, అనురాధ గారిని మర్చిపోకుండా వీడియో తీసుకుంటున్నాను. మనందరం చాటింగ్ చేసుకోవడమే కానీ చూసుకోం కదమ్మా. అవును కాదు, మొన్న అవార్డ్స్ ఫంక్షన్లో అయితే విడిగా అందరం యూట్యూబ్లోను వాట్సాప్లో చాలా బాగున్నాము. అవును. బట్ కలిసిన తర్వాత మాత్రం ఏమనుకోలేదు. ఎవరు ఒకళ్ళని గుర్తుపట్టి. 35th గార్డెన్ మీటింగ్. అవునండి, బాగున్నాయండి. మరీ బాగుంది.
అన్నీ నాకు మాధురి గారు నేర్పిస్తూ ఉంటారు. అలాంటిదే లేదు, మీకు నేను నేర్పించాలా రాదు ఏమన్నా అసలు. మాధురి గారు నేర్పిస్తాను. లేదు అది గ్రేట్, అవి చాలా బెటర్ అని చెప్పాలి. మీరు అన్ని చేస్తూ ఇది కూడా ఉంటారంటే గ్రేట్ కదా. నైట్ 11 అయిందండి, 11 o'clock. అడ్మిన్స్ సెల్ఫీ అంట. లేదమ్మా మేము నగల గురించి మాట్లాడతాం, మీరు ఎవరి దగ్గరికి మాకేంటి. నేను వేరే మ్యాచింగ్ కూడా తెచ్చుకుంటాను. అవి రెండు అయితే అట్లని కాదు కానీ అంటే కొంచెం లైట్ వెయిట్ తెచ్చుకున్నాను. ఆగలేదు అసలు, హాఫ్ అన్ అవర్ అక్కడ ఎంత ఇంట్రెస్ట్ మనం చూడండి, చక్కగా మంచిగా రెడీ అవుతుంది. అందరూ ఇంట్రడ్యూస్ వీడియో తీసేయమంటారా? hosted by Sudha Garu. Sudha Garu. Our hostess Sudha Garu. Rani Garu and our host Murthy Garu. We thank all participants for hosting this grand ceremony. Now our signature ceremony. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఇది హ్యాపీ గార్డెన్ 35th గార్డెన్ మీట్. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని స్టార్ట్ చేస్తున్నాము. సో మన హోస్టెస్ సుధా గారికి అండ్ హోస్ట్ మూర్తి గారికి కొంచెం అంటే మన హెచ్జీ తరఫున చిన్న సన్మానం చేస్తున్నాము.
ఇందిరా మేడం, అనిత, వెంకటేశ్వర గారు ఆపరేషన్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. మన హెచ్జీ తరఫున సుధా గారికి చిన్న వాళ్ళు పాటించామండి. అది కూడా అక్కడ నుంచుంటే ఫోటో దిగుతాం అంటే అది మోసుకురాలేము మేము, అందుకని. ఓకే, ఇది మన హ్యాపీ గార్డెన్స్ అడ్మిన్స్ టీం నుండి కోర్సెస్ సుధా గారికి చిన్న చిరుకాంత అండి. శాండ్ పేపర్ వైన్ లక్కీ పెళ్ళు కదా. సేమ్ కలరా? అదే కదా. అందరం చాలా మిస్ అయిపోయాం సాగరి. కానీ సో మీకు హ్యాపీ గార్డెన్స్ అడ్మిన్స్ ఎంతమంది అందరికీ తెలుసా అండి? ఎంతమంది తెలీదా? గ్రూప్ లో లిస్ట్ చూస్తే కనిపిస్తుంది కదబ్బా ఎంతమంది అడ్మిస్తున్నారు. రండి సార్, మీరు కూడా ఇస్తే అందించేయండి సార్. సుధా కోసం ఎవరైనా ఇవ్వాలనుకుంటే కొంచెం టైం వేస్ట్ చేయకుండా కౌసల్య ఓదూరు గారు ఏకే జూట్ క్రియేషన్స్ తన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. తన తరపు నుండి చిన్న చిరుకాంతి అనమాట. థ్యాంక్ యూ కౌసల్య గారు. మీరు వచ్చినప్పుడల్లా చాలా బ్యాగ్స్ తో వస్తారు, లగేస్తుంది. సుధా 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 స్క్వేర్ భీమవరం సుధా. మీది భీమవరమే, మాది భీమవరమే. సో నైస్. నాగార్జున రాజు గారండి. సాయి బాల్సం అంటండి స్పెషల్ గిఫ్ట్. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం మీకు తెలియదేమో, అది స్టెమ్స్ తో కూడా ఈజీగానే వస్తుంది. యూ కెన్ ట్రై దట్. మొక్క తీసేస్తారు అందరూ. కమల గారు నెక్స్ట్ శ్రీదేవి గారు. చిన్నదైనా నాకు పెద్దదే కదా. అచ్యుత సునీత ఉన్నారు. సునీత అంటే అదే కదా, 9 in 1 place. That is the unity of HG admin. Am I correct? మీకు ఎలా అనిపించింది?
అవునా? థ్యాంక్ యూ. కానీ అందరం ఒక యూనిట్తో చేస్తాం కాబట్టి అంటే ఒకరు చేసినా ఇద్దరు చేసినా అందరూ యూనిట్తో చేస్తాం కాబట్టి అది హెచ్డి అడ్మిన్స్ అందరికీ ఒకటే వర్తిస్తుంది. మా సీనియర్ చీఫ్ అడ్మిన్ అప్పారావు గారు అందరికీ తెలిసిన విషయం. తర్వాత వెంకటేశ్వరరావు గారు, తర్వాత మా ఇందిరా మేడం గారు, తర్వాత అనితా దేశపాండే గారు అండ్ మాధవి మోహన్ గారు, మై నేమ్ ఇస్ దుర్గా శిరీష అండ్ సాగరిక మిస్టింగ్ అండ్ శివరామ్ ఆల్సో ఆన్ ది వే. ఐ థింక్ అవునా? అది మా హెచ్జికి ఉన్న మెయిన్ ఎఫర్ట్ అంటే యూనిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్జి అడ్మిట్స్ అందరూ ఒక యూనిటీగా ఉంటాం కాబట్టి మన హెచ్జి కంప్లీటెడ్ 4 years. ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగా గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో శాంతి కొంపల్లి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు బర్డెన్ అంతా మన సుధా మీద పడ్డది. తన గుండెలన్నీ తన మొక్కలన్నీ తీసుకెళ్ళిపోయింది. అసలు ఎప్పుడు ఇంత ఖాళీ కూడా నడవడానికి ప్లేస్ తప్ప ఇంకా అసలు ఎక్కడ కొంచెం కూడా ఉండేది కాదు. అందరూ గొడవ పడుతూ ఉండేవారు, కనీసం ఎండ పెట్టుకోవాలి అది ఏంటి అంటూ ఉండేవారు. పెట్టుకోండి మీరు ఖాళీ చేసేస్తూ అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇద్దరు ఎలా అంటే నేను ఏ వేరు వేస్తుంటే వేస్తున్నావు ఈరోజు కంపోస్ట్ చాలా బాగా వస్తుంది. వెల్కమ్ అండి తిరుపతి గారు అండ్ గీత. టెర్మి కంపోస్ట్, ఇది ఎక్సెల్ పౌడర్. గార్డెనర్స్ కదా మనం ఇలాగే పోసుకోవాలి కదా, ఎక్కువ వాడుకోకూడదు. నీమ్ కేక్ కానీ అందరికి తినడానికి స్నాక్స్ అండి. అది నిజంగా కాదండి, ఇది ఓరియో చాక్లెట్ పౌడర్. అంత క్రెడిట్ అంతా అదే. ఒక నిమిషం గీత గారు, ఇవి ఎలా చేశారో మాటల్లో చెప్పండి. అదే ఎలా రోజ్మేరీ కదా, ఇది మింట్, ఇవి సాడ్ పేపర్ వైట్ ఫ్లేవర్స్ కావాలని. ఒక నిమిషం అండి. వీళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే గీత, సుధా, ఇంకా వందన అంట తను, వీళ్ళందరూ కేక్స్ చేయడంలో ఎక్స్పర్ట్. వితౌట్ షుగర్, ఎగ్ లేకుండా కూడా వీళ్ళు చాలా బాగా చేస్తారు. చాలా బాగా మైదా లేకుండా, షుగర్ లేకుండా, ఎగ్ కూడా లేకుండా చాలా బాగా చేస్తారండి. కానీ అమ్మడానికి కాదు, వాళ్ళ ఇంట్లో చేసుకొని చక్కగా మంచి మంచి వెరైటీస్ చేసి వాళ్ళు మన కోసం ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో లవ్లీ కదా. సో ఇప్పుడు అప్పారావు గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారండి. అప్పారావు సార్ భయపడకండి, 5 నిమిషాలు కాదు, జస్ట్ హాఫ్ మినిట్ ఆర్ 1 minute. మా హ్యాపీ గార్డెన్ రాదు 2021 లో స్టార్ట్ చేసామండి విత్ 30 members విత్ 4 admin team విత్ 1 group. ఇప్పటికి 4 groups అయ్యాయి. ఆల్మోస్ట్ మెంబర్స్ 2200 అట్లా దాటారు. Still 100 members are waiting to join our group. All groups are group activities అని మీకు తెలుసు, మేము ఏం చెప్పక్కర్లేదు, మీరు చెప్పాలి. కాబట్టి ఓవర్వెల్మింగ్ గ్రూప్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. సో కాబట్టి మేము ఈరోజు ఈ 35th గార్డెన్ మీట్ రోజున హ్యాపీ గార్డెన్స్ నెంబర్ 5th గ్రూప్ స్టార్ట్ చేస్తున్నామండి. కాబట్టి మీ అందరూ కూడా సహకారం కావాలి. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. దిస్ ఈస్ ది కోఇన్సిడెంటల్లీ దిస్ ఈస్ అన్ అకేషన్ టు ఓపెన్ అండ్ మా వెంకటేశ్వర గారు today they are officially we are opening 5th group and joining all the 100 members are waiting to join. Thank you 1 minute aide ekko vande. Okay, thank you sir, thank you so much.
9 మందికి పెద్దవాళ్ళంటే చీకటి అప్పారావు గారికి చిన్న సన్మానం చేస్తాను. మూర్తి గారు, సుధా అండ్ మూర్తి గారు. వెంకటేశ్వర గారు మీరు కూడా అప్పారావు సార్ కొంచెం మీరు ఇంటర్కి వస్తారా? ఎప్పుడు ఉంటారు కదా మేడం రండి మేడం రండి. మీరు మా అడ్మిన్స్ అందరికీ ముఖ్యులు, గౌరవనీయులు, పెద్దవాళ్ళు రండి. ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా, శిరీష చెప్పారు హ్యాపీ గార్డెనర్స్ 5th గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో దానికోసం అని చెప్పి నేను కేక్ చేశాను. ఇది పాట్ కాదు, కేక్. అవును గీతా, మా ఫ్రెండ్ గీతా చేసింది. ఫ్లవర్స్ రియల్ అన్ని తినేది. నేను పాట అని అనుకున్నాను. అది చాలా ఇన్నోవేటివ్ గా ఉంది కదా ఆలోచన. అవును తినొచ్చు, ఎవరు భయపడద్దు. మీరు భయపడకండి, అంటే చాక్లెట్ ఓరియో పౌడర్ ఉంటుంది కదా, జస్ట్ సాయిల్ కాదంట, కేకే. కోకో పిట్ అంట. అంటే చాక్లెట్ పౌడర్ వేసి ఎన్ని సర్ప్రైజ్లు ఇవ్వచ్చు. ఇవాళ తెలిసింది కదా మనకి డ్రాగన్ ఫ్రూట్ పండించేశారు. అసలు ఎన్ని వెరైటీస్ చూడండి. అసలు ఇది సర్ప్రైజ్. ఇవాళ తన కోరిక అనమాట, ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళ ముగ్గురితో కేక్ కట్ చేద్దామని చెప్పి ఒక థింగ్ చేసి నాకు చెప్పింది. సర్ప్రైజ్ చేసి వాళ్ళు మీరందరూ చేయండి సార్, మీరు ముగ్గురు పెద్దవాళ్ళు. జానీ గారు congratulations and celebration. Happy Gardeners 5th group opening. అలా పెడుతుంది చాకు సార్ ఇదంతా కోకో పిట్టే వస్తుంది సార్. పైన నల్లగా ఉంటాయి కదా, నాకు చిన్నది పెట్టు. ఓకే అండి, ఇది హెచ్డి 5th గ్రూప్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాం, లాంచ్ చేస్తున్నాం. మాకు అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్తూ మీరు ఒక్కొక్కరు మీ ఇంట్రడక్షన్ చెప్పుకుంటే బాగుంటుందని. అంటే
చెప్పండి. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి. నేను HG3లో ఉన్నాను. ఐఎమ్ ఫ్రమ్ సంజీవ్ రెడ్డి నగర్. ఒక్కొక్కసారి గార్డెనింగ్ ఎగ్జిట్ అయిపోవాలి అని అనిపించినా కూడా వీళ్ళ ఛానల్లో ఉన్నప్పుడు, అంటే ఐ మీన్ HG గ్రూప్లో ఉన్నప్పుడు అసలు అలాంటి ఆలోచన చాలా తప్పు అని అనిపిస్తూ ఉంటుంది. పొద్దు లేసింగ్ నుండి కూడా, అంటే నేను లేచేపాటికి 6:30 అయినా 6 o'clock స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ విండోలో పోస్టింగ్స్. నిండిపోయి ఉంటాయి అన్నమాట విత్ సచ్ కలర్ఫుల్ పిక్స్. ఎంత యూనిక్గా ఉంటాయి అని అంటే ఒక్కొక్కరికి కూడా ఆ పిక్స్ తీసేటప్పుడు యూనిక్గా తీయాలి, ఏదో ఇన్నోవేటివ్గా తీయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్గా పిక్స్ పెడుతూ ఉంటారు. యూనో whoever joins HG, I'm sure they will enjoy the group, the members, the admins, advisors, whoever is joining. I wish them all the best. Happy gardening. Ma'am, which activity you like most? నాకు చాలా నచ్చేవి వాటిలో ఇది ఎవ్రీ ట్యూస్డే ఏదైతే టాపిక్ ఆఫ్ ద డే నడుస్తూ ఉంటుందో, టాపిక్ ఆఫ్ ద వీక్ యాక్చువల్లీ చెప్పాలి అంటే అది చాలా బాగా అనిపిస్తుంది. బికాజ్ ఇట్స్ సో యూస్ఫుల్. చాలా మందికి అది యూస్ఫుల్ అనమాట, మోస్ట్ ఆఫ్ ద గార్డెనర్స్. అదొకటి. అండ్ యూనో పిక్ ఆఫ్ ద డే అని గ్రూప్ అందరూ చూస్ చేసిన పిక్ అని, అండ్ గ్రూప్ని ఇన్నోవేటివ్గా డెకరేట్ చేసేది ఒకటి. యూనో ఆల్ దీస్ ఐ లైక్ సో మచ్. అండ్ మెయిన్ గ్రూప్కి మీరు 9 మంది ఒకే మాట పైన ఉండడము ఈ సచ్ అ బ్లెస్సింగ్. ఐ టెల్ యూ, యూ ఆల్ షుడ్ స్టే యునైటెడ్. ఒక మాట పైనే ఉండండి, ఏదన్నా సరే మీరు డిస్కస్ చేసుకుని చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ గ్రో లైక్ గుడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. చేశారు అందరికీ తెలుసు. సుధారాణి గారు, ఆవిడ వెనకాల వాళ్ళ మదర్ ఇన్స్పిరేషన్. ఆవిడకి మొత్తం ఆవిడతోనే ఉంది. లాస్ట్ టైం కూడా మా ఇబ్బంది ఆవిడ ఒక 20 వెరైటీస్ అని నేను ఈరోజు కూడా చాలా డిషెస్ ఉంటాయి మీకు. కాబట్టి ఆవిడని కూడా ఒకసారి రమ్మని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కూడా వీళ్ళు ఇద్దరు కూడా ఇన్స్పిరేషన్ టు సుధారాణి గారు. తల్లిదండ్రులు ఆవిడకి ఇన్స్పిరేషన్. పొద్దున్న ఈ గార్డెన్ కూడా వాళ్ళు చూస్తుంటారు. కోఇన్సిడెన్స్, ఇన్సిడెంటల్లీ మా ఊరి వారు వాళ్ళు. అంత ఏం లేదు, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఆపడారు. మీలాంటి వాళ్ళు చాలా మంది తీసుకొచ్చారండి. నమస్కారం అండ్ ఈవిడ చాలా వండర్ఫుల్ కుక్ అండి. ఆవిడ రెసిపీస్ నేర్చుకోవాలి మనందరం. వెరీ డిఫికల్ట్. చాలా ఓపిక. ఇప్పుడు కూడా నన్ను చేయకుండా అమ్మ ఇంత చేయడం అంటే ఎంత అదృష్టం. ఇలా లక్కీ వయసులో కూడా నాకు చేసుకుంటున్నారంటే ఎంత హ్యాపీ. చాలా ఓకే. ఆన్లైన్ నా పేరు కమల అండి. నేను HG2లో ఉన్నాను. సో నేను HG2లో జాయిన్ అయ్యి చాలా ఇష్టము. యాక్టివిటీస్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో. నాకు మోస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ అయిన గ్రూప్ యాక్టివిటీ అంటే ట్యూస్డేది చాలా బాగుంటుంది. టాపిక్ ఆఫ్ ద డే చాలా బాగుంటుంది. సో ఎవ్రీ మీట్కి నేను రావాలి, అటెండ్ అవ్వాలి అని ఎప్పుడెప్పుడు ఎంథ్యూజియాజంగా వెయిట్ చేస్తుంటాను. సో హ్యాపీ గార్డెన్స్కి. సునీత నేను అక్కడ వాళ్ళకి 2 minutes మాట్లాడాలి. 1 minute చాలే. నా దగ్గర రాగానే వస్తుంది. ఆన్ చేయండి. ఇక్కడ ఆపండి సార్. అది ఆపేయండి. ఫుడ్ టేస్టీగా చేస్తామంట, కానీ ఇక్కడ నేను వచ్చి పాపం ఎవరో టేస్ట్ పెడితే నేను మంచి టేస్ట్ చూసుకోమని చెప్తున్నాను. నేను నచ్చిన సునీత అండి. సిటీజీ చెప్పండి. బయటకు వస్తాయి.
Maya Patil. I came from Lingampalli. It is very nice to meet all admins in this meeting. For the first time I am attending with all admins this meeting. I feel very happy to attend this meeting. And in group activity, that today's topic and discussion, it is very well and satisfied. I wish you all the best. Thank you. Thank you so much. సార్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది అందరు ఎవరు తెలుసుకోవడానికండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఎవరు అందరు మాట్లాడుతున్నారు, ఎవరు ఏంటని తెలియదు కదా. కొంచెం కామ్గా ఉంటే ఏంటని తెలుస్తుంది. సుధా వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? తెలియదు కదా. ఉంది మన హ్యాపీ గార్డెనర్స్ 1HG1 గ్రూప్లో సార్ మీరు చెప్పండి. మైక్ రావట్లేదా? మైక్ రావట్లేదు సార్. అప్పుడు సార్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎవరు చెప్పండి. నా పేరు మీకు తెలవడానికి ముఖ్య కారణం నేను హ్యాపీ గార్డెనర్ గ్రూప్లో చేరటం వల్ల. మేము మనందరం పరిచయం కావటం కూడా హ్యాపీ గార్డెనర్ గ్రూప్లో జాయిన్ కావటం వల్లే మనందరం పరిచయం అయినా. నేను రేర్ వెరైటీ విత్తనాలు పంచడం ఇష్టం. అవన్నీ కూడా నాకు ఎలా వస్తున్నాయంటే హ్యాపీ గార్డెనర్స్ ఫ్రెండ్స్ నాకు ఇవ్వటం వల్లనే. ఇదంతా కూడా హ్యాపీ గార్డెనర్స్ ఒక గొప్ప అని చెప్పుకుంటాను. అలాగే మన హ్యాపీ గార్డెనర్స్ గురించి చెప్పాలంటే అసలు యాక్టివిటీ కాదు, రియల్ గార్డెనర్స్ కాదు, రియల్ గార్డెనర్స్. మీరు చెప్పండి. స్వప్ననా? హాయ్ ఎవ్రీవన్, నా పేరు స్వప్నప్రియ. రీసెంట్గానే హ్యాపీ గార్డెనర్స్ 1 గ్రూప్లో జాయిన్ అయ్యానండి. యాక్చువల్లీ నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు గార్డెనింగ్లో, బట్ మా అత్తయ్య చాలా బాగా చేస్తారు, అన్నీ పండిస్తారు, రకరకాల కూరగాయలని, ఫ్రూట్స్ అని అన్ని. ఆవిడ వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ నా ఇన్స్పిరేషన్ వచ్చి సుధా గారు. ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత పైకి వస్తే ఎవరు ఎంత బాగా గార్డెనింగ్ చేశారనేది ఆవిడ చూడాలనిపించి అలా ఆవిడ నాకు పరిచయం అయ్యారు. ఇంక ఆవిడ వల్ల నేను ఈ గ్రూప్ కూడా జాయిన్ అయ్యాను. బట్ ఆ గ్రూప్కి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి. ఇంకా తెలుసుకుని థ్యాంక్స్ సో మచ్. మీరు వర్క్ చేస్తూ కూడా మీ అత్తగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని గార్డెనింగ్ చేయాలని, అంటే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక రకంగా శుభదాయకంగా పంపిస్తున్నారు. సలహాయిస్తూ ఉంటున్నాను. నేను ఉంటాను కదా, ఒక్కళ్ళకే ఛాన్స్ ఓకే, ఇంకా యాడ్ చేసుకుంటే ఇంకా మాకు హ్యాపీ. సరే అండి, మీ తర్వాత కాంటాక్ట్ చేస్తాం ఒకసారి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఉషారాణి గారు హాయ్. ఇంట్లోకి వస్తూ ఉంటున్నాను. ఈ ఇంట్లో ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా అప్పుడప్పుడు ఎవరికి తెలియదు, అదే ఈ మీటింగ్ ద్వారా వస్తున్నాం, ఒకరికొకరు పరిచయం చేసుకుంటున్నాం, పరిచయాలు పెరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఉండడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో విషయాలు తెలియని నేర్చుకుంటున్నాను. నేను చాలా చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుతున్నాను. నాకు తెలియని విషయాలు కూడా చాలా విషయాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు నచ్చిన యాక్టివిటీ అండి? నాకు నచ్చింది టాపిక్ ఆఫ్ ద డే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. మీరు ఉన్నారా గ్రూప్లో? వద్దా? మీ పేరు చెప్పండి. పోనీ మీ పేరు చెప్పండి. నా పేరు మల్లేశ్వరి అండి. హ్యాపీ గార్డెన్స్ 1లో ఉంటాను. 1లో ఉన్నారా? ఓకే. కానీ చూస్తూ ఉంటాను. సురేఖ, నేను HG3 నుంచి. ఓకే. I feel very lucky to be in this group. Morning వచ్చే ఫొటోస్, టాపిక్స్, every something very inspiring. మేడం మీరు అక్కడ కలిసి మీరు వెళ్ళండి. మీ పేరండి? కూర్చోండి మేడం. ఏం వినబడతలేదు, ఏం వస్తలేదు. కొంచెం గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాలి. వాళ్ళు ఇప్పుడే డ్రింక్ తాగారు, కొంచెం గంతు ఇదిగా ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు.
మాట్లాడమంటారా? రికార్డ్ అవ్వట్లేదా? ఆవిడ అనుగారు 1లో 7 స్టార్ట్ చేసి సుధ గారు కౌసల్య గారు హ్యాపీ గార్డెనర్స్కి వచ్చాం. రండి ఒకసారి నేను ఫోటో తీస్తాను. చూడండి ఎండగా ఉందండి, ఎటన్నా పోదాం అది నీళ్ళలో పోదాం. ఆయన ఒక టాపిక్ ఒకటి యాక్టివిటీ ఉంది, ఏంటది అది? సండే రోజు వాయిస్ వస్తుందా? సండే 4 PM కి సాగరిక విఎం పెడుతుంది కదా, పడుతుంది కదా, పర్టికులర్ ప్లాంట్ పిక్చర్ ఏదో ఒకటి. రైస్ లేకుండా ఎవరికి ఇక్కడ మాది ఓల్డ్ సిటీ నుండి నాకు కూడా ఏదో ప్లేట్ ఇచ్చారు. అటు అందరికీ వచ్చినాయా గారు? అటు అందరికి వచ్చినాయి మొత్తం అందరికి. పచ్చని మొక్కలు పెంచుకుంటూ ఒకరికి ఒకరు పంచుకుంటూ మళ్ళీ మళ్ళీ రావాలి రోజు మనమందరం కలవాలి మరో ముక్కల ప్రేమికుల మందరం సుధగరి ఆనందంగా ఆత్మీయంగా పరిచయాలు పెంచుకొని మళ్ళీ మళ్ళీ రావాలి రోజు మనమందరం కలవాలి మరో రోజు. నీ ఊరు ఒకరికి ఒకరు తెలియములే అందరినీ కలిపేది హ్యాపీ గార్డెన్ మీకేలే. మళ్ళీ మళ్ళీ రావాలి రోజు మనమందరం కలవాలి మరో మీరు ఎక్కడో టచ్ చేశారు. నాటు గులాబీ
హ్యాపీ గార్డెనర్స్ గురించి పాట పాడినందుకు ఉషాకి గిఫ్ట్. చూడండి ఇప్పుడు అందరు వాడతారేమో మరి. హలో హలో, అందరూ సైలెన్స్ గా ఉంటే మాధవి గారు అన్ని లిస్టులు చదువుతారు. ఎవరి పేరు అయితే చదువుతారో వాళ్ళు చెయ్యొద్దండి. వాలంటీర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తారు. ఎవరు కూడా స్టేజ్ దగ్గర రావద్దు. మేడం ఇవి తీసిస్తారండి మీకు. నేను ఈ గ్రూప్ లోకి వచ్చానని చాలా సార్లు చెప్పాను నేను. ఆయన గారి ఇంతవరకు నేను కలవలేదు, ఇప్పుడు వచ్చాను కానీ నాకు ఎప్పుడు కృతజ్ఞతనే ఉంటాను. నాకు చూడండి. నమస్కారం అండి. ఈ రోజు యాక్చువల్ గా నేను వస్తాను గారు మీరు చదివేసారా? నాకు కూడా చదవరా ప్లీజ్. అందరికీ తెలుసు మనకి నేచురల్ పెస్టిసైడ్ గా మనం విచ్ నేచురల్ ఇంగ్రీడియంట్ కెన్ బి యూజ్ టు రిపెల్ యాంట్స్ ఫ్రమ్ ప్లాంట్ కంటైనర్స్. అంటే మొక్కలు మన భద్రంగా ఉంచుకోవడానికి నేచురల్ ఇంగ్రీడియంట్ ఏంటి మన మొక్కలు కాపాడుకోవడానికి? ఇందులో చాయిస్ కూడా ఉన్నాయి. చాయిస్ చూస్ ద ఫాలోయింగ్ ఉంది. వెరీ వెరీ కన్వీనియంట్. చెప్తున్నాను వినండి. చాయిసెస్ ఏ హనీ, షుగర్ కాదు, చాయిసెస్ ఉన్నాయి. ఒక నిమిషం. ఏ హనీ, బి సినమన్, సి వెనిగర్, డి కాఫీ గ్రౌండ్స్. కాఫీ గ్రౌండ్సా? అందరూ చెప్తే ఫస్ట్ శీతల్ శీతల్ గారు సరే కాదు ఇప్పుడు ఎవరు హ్యాండ్ ఎత్తి వాళ్ళు చెప్పాలి, అందరు చెప్పాలి. ముందు చెయ్యండి, ఆ తర్వాత ఆన్సర్. మీరు పెంచి నేను ఇవాళ పంచడానికి కూడా ఇదే తెచ్చాను. అమ్మ ఇందులో 5 కలర్స్ ఉన్నాయి, నా దగ్గర ఒకటే కలర్ ఉంది. తెలుగు ప్లీజ్. అవును, ఆప్షన్స్ అని చెప్పండి. స్పేస్ తక్కువ అవడం వల్ల ఒకటే కంటైనర్ లో 2-3 వెరైటీస్ వేసుకుంటాం. నేను కూడా 3 వెరైటీస్ వేసుకుంటా ఉంటాను. సో అలా యూజువల్ గా మనందరికీ తెలుసు అన్ని మంచి కంపానియన్స్ గానే ఉంటాయి, కానీ ఏది విలన్ అంటే ఇద్దరికి రెండింటికి రైవల్ ఏది పడదు. ఏ ప్లాంట్స్ 2 వేయకూడదు. దీనికి ఆప్షన్స్ లేవు, ఈజీగా చెప్పేస్తారు ఆప్షన్స్ ఇస్తే. ఏంటి మేడం? మనం ఏ 2 మొక్కల్ని కలిపి నాటకూడదు కంపానియన్ ప్లాంటేషన్ లో. कंपेनियन प्लांट्स कंपेनियन प्लांटेशन में कौन कौन से 2 पौधों को साथ में नहीं हमें उगाना है? मिर्ची टमाटो फ्रेंडली. मिर्ची टमाटो फ्रेंडली. ఫ్రూట్స్ చాలా స్ప్రెడ్ అయ్యి ఏ ప్లాంట్స్ అయినా 2 కలిపి పెట్టు. నాట్ ఓన్లీ దట్ అండ్ పెస్ట్ ఆల్సో. సేమ్ పెస్ట్ అటాక్ అయ్యేది క్లూ ఇస్తున్నాను. సేమ్ పెస్ట్ అటాక్ అయ్యి మాత్రం పెట్టకూడదు. ఆ సేమ్ పెస్ట్ 2 ప్లాంట్స్ కి అటాక్ అవుతుంది సేమ్. ఆ ప్లాంట్స్ ఏంటి? చిక్కుడును మిర్చి అంటారా? చిక్కుడు మిర్చియా? చిక్కుడు మిర్చి సిట్రస్ మంచివే. మనము
టమాటా అండ్ పొటాటో అంటే కానీ ఈజీగానే అనిపిస్తుంది. ఒకటి గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది ఒకటి అని చెప్పి మనం యూజువల్ గా టమాటా ఈ పొటాటోస్ ని పెట్టేస్తా ఉంటాం మొక్కలు వచ్చేసినాయి కదా అని. కానీ టమాటోకి పొటాటోకి అస్సలు పడదు. ఓ షిట్ యార్ ఎవరికి తెలియదు. తను ఎక్స్పీరియన్స్ గా చెప్తుందండి. ఏంటంటే తను ఒక కంటైనర్ లో 3 వెరైటీస్ పెంచుతుంది యాక్చువల్గా. టొమాటోస్ అండ్ పొటాటోస్, బీన్స్, ఆనియన్ అండ్ గార్లిక్, క్యారెట్ అండ్ డిల్, క్యాబేజ్ అండ్ స్ట్రాబెరీ, కార్న్ అండ్ టొమాటోస్. ఓ మై గాడ్ ఇన్నున్నాయా? ఓకే కాదులేండి ఈవిడ ట్రై చేస్తారు. ఈవిడ బెస్ట్ ట్రై అనిత గారు. మనందరికి యూజువల్ గా కిచెన్ వాటి నుంచి పెస్టిసైడ్స్ తయారు చేసేస్తాం. అసలు మనం పెస్టిసైడ్స్ కొనము, నీమ్ ఆయిల్ తోనో వీటితోనూ. సో అలానే ఈ స్నేల్స్ ని కానీ స్లగ్స్ ని కానీ ప్రివెంట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ కిచెన్ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తాం? పసుపు 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 కాదు నో నో దాల్చిన చెక్క కాదు. తిని చూడండి. కాదండి పసుపు అంట, టర్మరిక్ అంట. మరి నేను చెప్పాను పసుపు బెస్ట్ గా పనిచేసేది వంట సోడా కాదు మరి. అదే దాల్చిన చెక్క అంటే కాఫీ పౌడర్. కాఫీ గ్రౌండ్స్ దానికి అది చాలా ఇరిటేట్ అవుతాయి. మనకు తెలియదు అదొకటి కొంచెం ఛార్జీ. ఎర్ర చీమలు పోవడానికి ఎవరైనా చెప్పమనండి. ఎర్ర చీమలు పోవడానికి ఏం చేయాలి? వంకాయ మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి. వంట సోడా షుగర్ 2 కలిపేసి. సినిమాకి పోతారు చీమలు. ఓకే. ఎన్ని రోజులకి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది? యూజువల్ గా ప్లాంట్స్ ని రిపోర్ట్ చేయాల్సి 2 years వరకు మెయింటైన్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ ద ప్లాంట్ ని మన ఎంత ఇదవుతుందో దాన్ని బట్టి మినిమం 2 years. కానీ సీజనల్స్ అయితే మాత్రం అంటే వంకాయలు అయితే కాకుండా ఎగ్జాక్ట్లీ. టొమాటో వెజిటబుల్ ఫ్రూటా? చెప్పారు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. చెయ్యి ఎత్తిన తర్వాత అప్పుడు ఆన్సర్ చెప్తున్నారు. సమ్మర్ క్రాప్స్ ఏంటి వెజిటబుల్స్? కుకుంబర్, అన్ని అన్ని మిలాన్స్, దోస వెరైటీ. ఏ ఫ్రూట్ కి సీడ్స్ దాని అవుటర్ షెల్ అంటే దాని స్కిన్ పైన కూర్చోండి ఆవిడ ఫస్ట్ చెప్పిందంట. ఆవిడ చెప్పిందంట పాపం. వెళ్ళేటప్పుడు ఒక్కొక్క స్ట్రాబెర్రీ ఫ్రూట్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ అయిపోయింది లాస్ట్.
గోకుల్ కల్చర్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు అంత టైం లేదు, దాన్ని దొరకదు అనుకుంటే 1:5 రేషియోలో దాన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. డైరెక్ట్ మొక్కలు కూడా ఇచ్చేయచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి పెస్ట్ కంట్రోల్ అట్ ద సేమ్ టైం దానికి మాన్యూర్ కూడా 2 రకాలుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ కల్చర్ చేసుకుంటాము అంటే పెట్టండి అక్షయ కల్ప అని చెప్పేసి A2 మిల్క్ మనకి ఇన్స్టామార్ట్లో వస్తాయి. సో ఒక 1 లీటర్ 1/2 లీటర్ మిల్క్ తీసుకుని కాచి పెరుగు చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 1/2 kg బెల్లం ఈ మజ్జిగ వస్తుంది కదా, ఆ మజ్జిగ బెల్లం 2 కలిపేసి దీంట్లో పోసుకోండి. కల్చర్ లాగా 20 లీటర్స్ మనకి OWDs ఎలా తీసుకుంటాము సేమ్ అదే వేలో మనం OWDs లాగానే దాన్ని మార్నింగ్ ఈవినింగ్ కలుపుతూ అక్కడ చూపిస్తా. ఇది గోగు బట్ మనం ఫర్మెంటెడ్ బటర్ మిల్క్. ఇంటికి వెళ్ళి వెంటనే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓపెన్ చేయకపోతే దీంట్లో ఉన్న మైక్రోబ్స్ తెచ్చుకోవాలి, గాలి తగలాలి. హోల్ బెడ్ చేసి అయిపోతుంది కదా, ఓపెన్ చేసి బౌల్లో చేసుకోవాలి. కానీ దీనికి స్మెల్ ఉంటుంది, మజ్జిగ మురుగుపోయి స్మెల్ వస్తుంది. మనకు తెలుసు కదా గడ్డపూసలాగా స్మెల్ ఉంటుంది. దాన్ని చూసుకుని మార్నింగ్ ఈవినింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంటే కలుపుతూ ఉంటుంటే ఇవి ఉంటుంది. అండ్ సేమ్ జీవామృతం మనందరూ యూజ్ చేసేది కదా, ఈ బాటిల్ కొద్దిగా జస్ట్ అందుకే తెలుగులో చెప్పాను. మజ్జిగ కాదు